వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలోని ఇసుక కొండపై కొలువై ఉన్న సత్యనారాయణ స్వామి దేవాలయానికి ఇవాళ మనం వచ్చాం. సో ఈ ఆలయం యొక్క విశేషాలు, ఇక్కడ ఉన్న ప్రత్యేక పూజల వివరాలను ఆలయ అర్చకులు అలాగే భక్తులను అడిగి తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పోతనమల్లిపాలెం నుంచి వచ్చామండి. ప్రతి పౌర్ణమికి వస్తాం ఇక్కడ. ఈ గుడి మహత్యం తెలుసుకున్నాక ఇప్పటికి నేను 6 or 7 times వచ్చాను. చాలా బాగా జరుగుతుంది. పంతులు గారు వాళ్ళందరూ కూడా అందరిని ఒకలానే చూస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడాను. ప్రత్యేకంగా పౌర్ణమి రోజే ఇది టెంపుల్కి ఎందుకు ఎక్కువగా జనం వస్తుంటారు? అంటే ఇక్కడ మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని చాలా సంవత్సరాల నుంచి, అంటే 30 సంవత్సరాల కిందటి నుంచి నాకు తెలుసు. అందుకని నేను కూడా మా అమ్మాయిని తీసుకుని వస్తున్నాను అనమాట ప్రతి నెల కూడా. అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ముందు? ప్రతి పౌర్ణమికి 5 ప్రదక్షిణాలు చెప్పిన ధ్వజస్తంభం దగ్గర మొదట దండం పెట్టుకొని ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పువ్వు చెప్పిన వేసుకుని లోపల దర్శనం చేసుకుంటామండి. ఈ గుళ్ళో ఎక్కువ ఈ స్వామివారి వ్రతాలు కూడా జరుగుతుంటాయి కదా? జరుగుతాయండి. సో మీకు ఇక్కడ రావడం, మీరు అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడికి వస్తున్నారు అన్నారు కదా, మీరు కోరిన కోరికలను తీరుతున్నాయా? తప్పకుండా అండి. అంటే మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. మనం ఏం ప్రత్యేకించి కోరుకోని అవసరం లేదు. కానీ మనుషులం కాబట్టి మనకు కూడా కోరిక అంటూ ఉంటుంది కదా. నాకైతే తీరింది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండాడ సాగర్ నగర్ అండి. అంత దూరం నుంచి దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు? నెల వస్తున్నానండి. ప్రతి నెల వస్తున్నా. 5 పౌర్ణమి చేయాలి ఇక్కడికి వచ్చాను ప్రతిసారి కూడాను. అంటే మనం ఏమనుకుంటే అది కోరిక కోసం కాకపోయినా మనసు ప్రశాంతంగా ఉంటది వచ్చేటప్పుడు కూడా. సిటీకి దగ్గరలో ఇంత ఎత్తైన కొండపై సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. సో ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంటది. అన్నవరం వెళ్ళినట్టు ఉంటది ఇక్కడికి వస్తే. అందుకని ఎప్పుడు కూడా అన్నవరం వెళ్ళకుండా ఇక్కడికే వస్తుంటాం ప్రతి నెల కూడా. అంటే ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు చేస్తారా? 5 ప్రదక్షిణలు చేయాలండి. 5 ప్రదక్షిణలు చేసి పౌర్ణమి దీక్ష అంటారు. ప్రతి నెల కూడా తప్పకుండా 5 పౌర్ణములు కానీ చేస్తే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ ధ్వజస్తంభం చుట్టూ తిరగాలన్నమాట మొత్తం 5 రోజులు. అంటే మీరు ప్రతి నెల వస్తూ ఉంటారు? ప్రతి నెల వస్తానండి. అంటే అవ్వకపోతే చెప్పలేను కానీ అవసరమైన వస్తా. అందరం కూడా వస్తున్నాం, మా బ్యాచ్ మొత్తం కూడా. మహిళలందరూ కలిసి వస్తారు. ఈ ఆలయంలో ప్రసాదం కూడా ప్రత్యేకత ఉందండి. స్వామివారి అన్నవరంలో ఉండేటట్టు ఇక్కడ కూడా ప్రసాదం కూడా ఉంటుంది. ఈ రోజు అన్నదానం కూడా చేస్తున్నారు. కోరిన కోరికలన్నీ మీవన్నీ తీరుతాయి? ఆల్రెడీ లాస్ట్ మంత్ తీరిపోయింది. వ్రతం కూడా చేయించుకున్నాను. ఇది 2వ సారి మళ్ళీ చేస్తున్నానండి వ్రత దీక్ష. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సాగర్ నగర్ నుంచేనండి. ఎండార్ సాగర్ నగర్ నుంచి. మీరు ప్రతి నెల వస్తుంటారు? లేదండి, అప్పుడప్పుడు వస్తుంటాను. ఏంటి ఈ ఆలయం ప్రత్యేకత? ఈ ఆలయం ప్రత్యేకత అంటే నేను గత 15 years నుంచి వింటున్నాను. నేను బొబ్బుల నుంచి ఇక్కడికి వచ్చాను. 15 నుంచి వింటున్నాను నేను. వచ్చి ప్రతి పౌర్ణమికి 5 పౌర్ణములు కంపల్సరిగా వచ్చి ఈ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత అయ్యవారిని దర్శనం చేసుకున్నాక అనుకున్న కోరికలు నెరవేర్తాయని చాలా మంది దగ్గర విన్నాను నేను. అప్పట్లో కూడా 15 years బ్యాక్ నుంచి కూడా బొబ్బుల నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలా మంది. మీరు కూడా వచ్చారు, మీ కోరికలు నెరవేరాయా? నేనేం కోరుకోలేదు. అందరూ బాగుండాలని అనుకుంటాను ఎప్పుడు కూడాను. అంతే, ప్రత్యేకంగా కోరుకునేదంటూ ఏమీ లేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటాను అంతే. ఇక్కడ ఆలయంలోకి వచ్చాక ఇక్కడ వాతావరణం అది ఎలా ఉంటుంది? ఎప్పుడైనా సరే గుడికి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతత కోసమే కదండి గుడికి వచ్చేది. అందువల్ల గుడికి వస్తే ఎప్పుడు బాగానే ఉంటుంది. తిన్నానండి. దేవుడి ప్రసాదం ఏమనిపిస్తుంది అండి, అది మహాభాగ్యంగా అనిపిస్తుంది అంతే కదా. అన్నవరంలానే అనిపిస్తుంది. చెప్పడం ఈ ప్రసాదం ఇక్కడ ప్రత్యేకత? అవునండి, ప్రత్యేకత. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలోనే ఉంటది. ఈ ప్రసాదం కూడా చాలా ప్రాముఖ్యమైన గుడి, టెంపుల్ అండి. మీరు ఎప్పుడు వస్తుంటారు రెగ్యులర్ గా? రెగ్యులర్ గా అంటే 2వ నెల అండి. 5 వారాలు వచ్చాక అనుకున్నది అవుతుందని అందరూ భక్తులందరూ అనుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా సేమ్ అన్నవరంలో ప్రసాదం ఇక్కడ ప్రసాదం ఒకలా? అవునండి, చూసా. సేమ్ అలానే ఉంటది అంటే చాలా బాగుంటది. ఓకే. ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు మనతో ఉన్నారు. ఈ ఆలయ స్థల పురాణం వారిని అడిగి తెలుస్తున్నా. అయ్యా నమస్కారం. ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ పౌర్ణమిని ప్రత్యేకంగా తండోపతండాలుగా తరలి వస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసలు ఈ ఆలయ స్థల పురాణం ఏంటండి? ఈ దేవాలయం విశాఖపట్నం ఇసక్కొండ మీద వేయించేటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి వారు ఈ దేవాలయాన్ని 200 సంవత్సరాల క్రితం సీతారాం బాబాజీ అనే సిద్ధి పురుషుడు
చాలా మహిమాన్వితుడు ఆయన. అప్పటి కాలంలో పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయం ఇక్కడ ప్రతిష్ఠ కావంచి దేవాలయం నిర్మించారని దేవాలయం చరిత్ర చెబుతున్నది. అప్పటి 200 సంవత్సరాల క్రితం టైంలో మనకు దక్షిణాదిలో ఎక్కడా మనకి పాలరాయి లేదు, ఉత్తరాది నుంచి రావాల్సిందే. అక్కడి నుంచి తీసుకొని ప్రతిష్ఠ కావించారని చరిత్ర ఉన్నది. ఈ దేవాలయానికి విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీ స్థలధాతులు అంకితం భానుజీరావు గారు పూర్వీకులు 9 ఎకరాల కొండ స్థలాన్ని కూడా స్వామివారికి ఇచ్చారని మనకి తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం అంతా అన్యక్రాంతులు ఉన్నప్పటికీ కూడా ఉన్న స్థలమే మనకి దేవాలయ ప్రాంగణంలో మిగిలింది, అది వేరే విషయం. అయితే ఈ దేవాలయం పాంచరాత్ర ఆగమం ప్రకారంగా శ్రీ వైష్ణవ దేవాలయం. ఇక్కడ ఆలవారాధులు, గోదాదేవి, ధ్వజస్తంభం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో వాటిని ప్రపన్నత కలిగిన దేవాలయాలు అంటారు. అటువంటి దేవాలయం శ్రీ వైష్ణవ క్షేత్రం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దేవాలయాన్ని 86వ సంవత్సరంలో గవర్నమెంట్ వారు ఎండామెంట్స్ వారు దీన్ని టేకప్ చేసి విశాఖపట్నంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దత్తత చేసి 86లో 89 నుంచి 98 వరకు కూడా పాత దేవాలయం తీసివేసి కొత్త దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది. ఆ సందర్భంలోనే గర్భాలయంలో మన దక్షిణాది ఆచార ప్రకారంగా నల్లరాతి విగ్రహాన్ని కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఒకే గర్భాలయంలో 2 దుర్మూర్తులు ఉండడం అనేది ఒకటి ద్వారకా తిరుమలలో మనం చూస్తాము, 2 ఇక్కడే చూస్తాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారు ఉన్నారని మనకు తెలిసి 130 సంవత్సరాలు అవుతున్నది. అంతకు పూర్వం ఈ దేవాలయం. అయితే ఈ దేవాలయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఒక దీక్ష ఉన్నది. అంటే చెప్పాలంటే హైదరాబాద్లో చూసుకుంటే చెలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వీసాలు ఇస్తాడని ఆయన పేరుంది. అలాగనే వాడపల్లి వెంకటేశ్వర దేవాలయంలో 8 ప్రదక్షిణ 7 శనివారాలు చేసి అక్కడ ఒక విశిష్టమైన ఉంది. అక్కడ ఉంది ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఈ దేవాలయంలో పౌర్ణమి వ్రత దీక్ష అని ఒక దీక్ష ఉన్నది. ఎంతటి వాడినప్పుడు కూడా మనందరికీ కూడా ఏవో సమస్యలు, కోరికలు సర్వసాధారణంగా మనందరికీ ఉంటాయి. పౌర్ణమి రోజునాడు దేవాలయానికి వచ్చి అతడు ద్వయస్తంభాన్ని ముట్టుకొని మన మనసులో కోరిక, మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఈ దీక్షకి ఏ రకమైన నియమాలు పాటించక్కర్లేదు, ఒక భక్తి శ్రద్ధలు మాత్రమే ప్రధానం. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో ఒక 5 పౌర్ణాలు చేసిన వారు 6వ పౌర్ణం కూడా మీరు రండి అని మేము పిలవక్కర్లేదు. ఆ రుచి తెలిసిపోతుంది, ఆయన వదిలిపెట్టకుండా ఉంటారు. అది ఈ దేవాలయం తన పౌర్ణమి వ్రత దీక్ష విశిష్టత. కాబట్టి భక్తులు ఏమన్నా మంది కూడా ఈ పౌర్ణమి వ్రత దీక్ష ఆచరించి ఇప్పుడు మనం పడుతూనే ఉండి కలికాలంలో అకారణంగా ఎన్నో సమస్యలు వస్తుంటాయి, కారణం లేకుండా. అలాంటి వాటికి కావచ్చు, ఎటువంటి మన ప్రశాంతంగా ఉండి మన కోరికలు నెరవేర్చుకోవడానికి భగవంతుడు తల అండదండలు పరిపూర్ణ మన అందరికీ కావాలి. బంగారు పళ్ళాన్ని కూడా గోడదాపు కావాలంటాం కదండి. ఆ విధంగా భగవంతుడు అనుగ్రహం మనకి ఎల్లవేళలా మనకు ఉండాలి. కాబట్టి ఈ స్వామిని సేవించి భక్తులందరూ కూడా స్వామివారి కృపాకటాక్షాలతోటి భారతాలకు ఇప్సితార్థాలు నెరవేర్చుకొని దినదినాభివృద్ధి చెందుతున్నారు, చెందాలని కూడా ఆశీర్వచనం చేస్తున్నాం. సార్, అంటే ఈ ఆలయానికి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఏమైనా ఇంటి ఇల్లు కట్టుకోవాలనుకున్న పిల్లలు కావాలనుకున్నారు ఎక్కువ ఇక్కడికి వచ్చి వ్రతాలు చేసుకుంటుంటారంట, నిజమే కదా సార్? ఈ పౌర్ణమి వ్రత దీక్షతో ఒక భాగం అయితే అన్నవరంలో ఎలాగైతే వ్రతాలు జరుగుతాయో అంతకు మించిన వ్రతాలు ఎంతో శ్రద్ధాభక్తులతోటి చేయడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు ఒకవారు వ్రతం చేసుకున్నవారు ఇంకా వ్రతం చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలనే భావంతో ఉంటారు. అలాగనే వ్రతాలు జరుగుతున్నాయి. అయితే మనిషి అన్న తర్వాత మనందరికీ కూడా శుభకార్యాలందు కావచ్చు, అశుభకార్యాలందు కావచ్చు, కష్టం కలిగినప్పుడు కావచ్చు, సుఖం కలిగినప్పుడు కావచ్చు, బాధ కలిగినప్పుడు కావచ్చు, ఎటువంటిప్పుడైతే మొట్టమొదటి చేసుకోవాల్సిన సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతం మహిమ వల్ల ఎంతో ఉపశాంతి, ఎంతో ఇప్సితాదాలు నెరవేరుతా అనడంలో సందేహం లేదు. అందుకనే మనకు చాలా విశిష్ట సత్యనారాయణ వ్రతం అనేది. ఏది వచ్చినా ముందు ఇదే చేయాలి. కాబట్టి ఎటువంటి కోరికతో వచ్చినా నెరవేర్చే స్వామి కాబట్టి ఇంత సులువైన మార్గం మరొకటి లేదు. ఈ సందర్భంలో మరొకటి చెప్పాలి. మనకి ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఉదాహరణకి వినాయక చవితి, అది సంవత్సరానికి ఒక మారు చేసే వ్రతం వినాయక వ్రతం. కృష్ణాష్టమి వ్రతం, అది కూడా సంవత్సరానికి ఒక మారు చేసే వ్రతం. అలాగనే వరలక్ష్మి వ్రతం, అది కూడా సంవత్సరానికి ఒక మారు చేసే వ్రతం. కానీ ఇది ఎలా కాదు, సర్వకాల సర్వావస్తులందు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసేటువంటి వ్రతమే సత్యనారాయణ స్వామి వారి వ్రతం.
చివరగా ఈ ఆలయానికి ప్రత్యేకంగా ప్రసాదం కూడా ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే అన్నవరంలో ఏ విధంగా అయితే స్వామివారి గోధుమ ఇది నూక ప్రసాదం ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఫేమస్ అని అంటుంటారు. దాని విశేషం 100 కూడా అన్నవరంలో నూక ప్రసాదం అంత విశిష్టత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో అదే మాదిరిగా ఒక్క పెసరు కూడా తీసుకోకుండా అంతకు మించి కూడా ఇక్కడ ప్రసాదం తయారీ కావచ్చు. స్వామి ఆరగించిన తర్వాత ఆ మహిమ అందులో రావడం వల్ల చాలా భక్తులు దానికోసం వచ్చే భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఇక్కడ ఆ ప్రసాదం గురించి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ మాకు చాలా ఆనందాన్ని కలిగించే విషయాలు ఇవి. ధన్యవాదాలు. ఏదైతే ఈ సత్యనారాయణ స్వామి ఆలయం ఉందో ఇది విశాఖకు సమీపంలో ఉన్నటువంటి ఇసుక కొండపై వెలిశారు. సో దీనికి చరిత్ర ఇప్పుడే మనం పంతులు గారి ద్వారా విన్నాం. అయితే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు 5 నెలలు 5 వారాలు, సో ఏదైతే పౌర్ణమి వస్తుందో ప్రతి నెల రోజు వచ్చే ఒక పౌర్ణమితో పాటు అంటే 5 నెలల్లో ఉన్న పౌర్ణములు వచ్చి 5 ప్రదక్షిణలు చేస్తే వారి మనసులో కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. సో అందుకే పెద్ద సంఖ్యలో విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసి ఇక్కడ వ్రతాలు కూడా చేసుకుంటున్నారు. ఇది కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.